క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. మీ పేరు? హరీశ్వర్. మీ ప్రాపర్ ఎక్కడ? శ్రీశైలం నుంచి దోర్నాల్ వెళ్ళే దారిలో ఒక పల్లెటూరు. ఓకే. మీరేం చేస్తుంటారు? మెడిసిన్ చదువుతున్నాను. స్టూడెంట్. ఓకే. ఎక్కడ చదువుతారు? రష్యాలో చదువుతున్నారు, MBBS. ఓకే. సో అయితే ఎట్లా తెలిసింది మీకు క్రియాయోగ గురించి? నాకు మాణికేశ్వరి మాత ఒకసారి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చినప్పుడు చెప్పారు, ఇలా గురువు దొరుకుతారు నీకు అని చెప్పేసి. నేను దొరుకుతారని చెప్పేసి ఇంకా ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యూట్యూబ్లో వచ్చింది గురుగారి ప్రాక్టికల్ వీడియో. దాన్ని చూసేసి ఇలా ఇంకా ఆశ్రమం అడ్రస్. అయితే గురువు కావాలని మీకు ఎందుకు అనిపించింది? సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రామాయణం, మహాభారతం అవి చదువుకున్నాను. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు ఇలా ఉంటుండే, చిన్నప్పటి నుంచి తెలియని బాధ ఉంటుండే, గురువు కావాలి, ఎందుకు పుట్టాము, ఇలా క్వశ్చన్స్ ఉంటుండే అలా. సో ఇప్పుడు మీరు సాధన చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 to 3 years. నియర్లీ 3 years అవుతుంది. ఓకే. అయితే సాధన రోజు చేస్తారా? చేస్తాను. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కాకపో రోజు చేస్తాను. ఓకే. అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 times? స్టార్టింగ్లో 2 times చేసేవాళ్ళం. ఇంకా రష్యా వెళ్ళినప్పటి నుంచి ఇంకా షెడ్యూల్ ప్రకారం చేసుకుంటాం. ఒక్కరోజు ఎక్కువ చేస్తాం, మినిమం 1 time చేస్తాం. టైం ఉన్నప్పుడు 2-3 times కూడా చేస్తాం డైలీ. ఓకే. మీరు రష్యా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆల్మోస్ట్ నియర్లీ 1 year అవుతుంది. ఓకే. అయితే మీ 3 సంవత్సరాల సాధనలో 2 సంవత్సరాలు ఇక్కడ చేశారు, 1 year నుంచి మాత్రం రష్యాలో ఉంటున్నారు కాబట్టి అక్కడ సాధన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం 2 పూటలు చేసేవారు? 2 పూటలు చేసుకునేవారు. ఓకే. సో ఇప్పుడు రష్యాలో ఉంటున్నారు కాబట్టి మీ క్లాస్ టైమింగ్స్ని బట్టి, షెడ్యూల్ని బట్టి సాధన చేసుకుంటున్నాం. ఓకే. వీళ్ళు ఉన్నప్పుడు 2 పూటలు, 3 పూటలు, లేనప్పుడు 1 పూట అట్లా చేస్తూ ఉంటారు? ఓకే. అయితే సాధన చేయడం వల్ల మీకు కలిగిన అనుభవాలు ఏంటి? జ్యోతి దర్శనం అయింది. ఓకే. సాధన ప్రారంభించిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అయింది మీకు జ్యోతి దర్శనం? ఒక 1 month అలా. ఒక సాధన ప్రారంభించిన తర్వాత 1 నెలలో మీకు జ్యోతి దర్శనం అయింది. ఓకే. ఏం కనిపిస్తుంది జ్యోతి దర్శనంలో మీకు? మొదట్లో ఒక రింగ్ లాగా వస్తుండే, చుట్టూ వెలుగు ఉంటుంది, మధ్యలో చీకటి ఉంటుంది. రాను అది ఒక అగ్నిగోళం లాగా మారుతుంది. ఓకే. సో జ్యోతి ముద్రలో మీరు జ్యోతి దర్శనం రోజు చేసుకుంటున్నారు? చేస్తాం. ప్రాణాయామ బాగా చేసిన రోజు బాగా కనిపిస్తుంది, లేనప్పుడు జస్ట్ ఒక వైలెట్ గోల్డ్ కలర్ రింగ్ లాగా కనిపిస్తుంది అంతే. ఓకే. అయితే జ్యోతి దర్శనం జరగడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఒక తెలియని ఆనందం కలుగుతుంది, ఒక మత్తు లాంటి స్థితి కలుగుతుంది, ధ్యాన స్థితి కలుగుతుంది. ధ్యానంలోకి అంతర్ముఖం అవుతాం ఈజీగా. ఓకే. అయితే ఇందాక మీరు సరైన ప్రాణాయామ చేసినప్పుడు అన్నారు కదా, సరైన ప్రాణాయామం అంటే ఏంటి మరి? భావనతో కూడిన ప్రాణాయామం అంటే మనసు ఎక్కడో, ఆలోచనలు ఎక్కడో ఉంచి, అంటే అస్తవ్యస్తంగా అలా కాకుండా గురువుగారు చెప్పిన విధంగా భావనతో, కాన్సన్ట్రేషన్తో చేస్తే అది వస్తుంది కంపల్సరీ. ఓకే. ఇంకా ఎలాంటి అనుభవాలని మీరు పొందారు? ఒక 2 నెలల క్రితం మహాముద్ర చేసినప్పుడు చెవిలో ఒక శబ్దం వచ్చింది.
అది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఆ శబ్దం వింటున్నారు కదా, ఎలా ఉంటుంది ఆ శబ్దము? అది గుయి, ఒక పురుగు అరిచినట్లు ఉంటుంది. గుయి సంథింగ్ బెల్ మోగించిన తర్వాత అలా వస్తుంది కదా, ఓకే, చిన్నగా ఫ్రీక్వెన్సీ అలా. గంట మోగిన తర్వాత వచ్చే శబ్దం లాగా. ఓకే. అయితే ఈ శబ్దం వింటున్నారు కదా, ఈ శబ్దం మీరు ఓన్లీ సాధన చేసేటప్పుడు మాత్రం వినిపిస్తుందా, మిగతా టైంలో కూడా వినిపిస్తుందా? మిగతా సమయంలో కూడా వినిపిస్తుంది. అంటే ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది. ఓకే. నిద్ర, తీవ్ర నిద్రలోకి పోయినప్పుడు తప్పితే ఈవెన్ నార్మల్గా పడుకున్నా కానీ వినపడుతుంది. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇంకా వినిపించదు. ఓకే. గాఢ నిద్రలో తప్ప మిగతా టైంలో వినిపిస్తుంది, సాధనలో మాత్రమే కాకుండా. ఓకే. అయితే ఈ శబ్దం వింటున్నారు కదా మీరు, ఈ శబ్దం వినడం వల్ల మీకు కలిగిన లాభం ఏంటి? మనస్సు అంతర్ముఖం అవుతూ ఉంటుంది, తన్మయత్వం కలుగుతుంది. ఓకే. అయితే ఈ శబ్దం మీరు సాధనలో మాత్రమే కాకుండా అన్ని సమయాల్లో వింటున్నారు కదా, అలాగే జ్యోతి కూడా మీకు సాధనలో మాత్రమే కాకుండా అన్ని సమయాల్లో కనిపిస్తుందా, లేదంటే సాధనలో మాత్రమే కనిపిస్తుందా? అన్ని సమయాల్లోనూ కనిపిస్తుంది, కానీ సాధనలో కనిపించడానికి, మిగతా సమయంలో కనిపించడానికి కొంచెం తేడా ఉంటుంది. ఏంటి తేడా? సాధనలో ఒక పర్టికులర్ రౌండ్గా గోళంలాగా దర్శనమిస్తుంది, అది వెలుగుతూ. నార్మల్ అప్పుడు అదే ఉంటుంది, కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, అదే లైట్ తక్కువ ఉంటుంది. వైలెట్, గోల్డెన్ కలర్లో, ఒకసారి వైలెట్ కలర్లోనే ఉంటుంది. ఒక జస్ట్ ఒక వెలుగు ముద్దలాగా కనిపిస్తుంది. అంటే సాధనలో వెలుగు తక్కువ ఉంటుంది నార్మల్ అప్పుడు, కానీ అది వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అంటే సాధనలో కనిపించినంత స్పష్టంగా మిగతా టైంలో కనిపించదు. పనులలో ఉన్నప్పుడు అలా కళ్ళు మూసుకుంటే జస్ట్ ఒక వెలుగు కనపడుతుంది అంతే. ఓకే. ఓకే. వైలెట్ కలర్. అయితే సాధనలో కూర్చున్నప్పుడు ఈ జ్యోతి అనేది జ్యోతి దర్శనం తర్వాత మాత్రమే కలుగుతుందా మీకు, లేదంటే సాధన ప్రారంభం నుంచే జ్యోతి కనిపిస్తుందా? మొదట్లో జ్యోతి ముద్ర వేసినప్పుడు కనిపించేది, తర్వాత ఫస్ట్ నుంచి కళ్ళు మూసుకున్నప్పటి నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ప్రాణాయామ చేసే కొద్దీ దాని కాంతి పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి అనుభూతుల్ని పొందారు? స్టార్టింగ్లో దీక్ష తీసుకున్న ఒక 1-2 months తర్వాత తీవ్రంగా చేసుకుంటుండే. అప్పుడు సాధన చేసేటప్పుడు వెన్నెముకలో ఒక జెర్క్స్ లాగా వస్తుండే, ఓకే, పైకి పాకినట్లు. అప్పుడు చాలా ఆనందం కలుగుతుండే, మత్తు స్థితి కలుగుతుండే. ప్రతి సెల్లో ఎనర్జీ నిండిపోయినట్లు స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది సాధకుడికి. చాలా తన్మయత్వం కలుగుతుంది, అది వర్ణించలేం. చాలా ఆనందం కలుగుతుంది. అంటే వెన్నెముకలో కదలిక వచ్చినప్పుడు. సో అది ఎప్పటికీ వస్తుందా? పర్టికులర్ సమయంలోనే మహాముద్ర సెట్ వేసినప్పుడు వస్తుంది. దాని ఆనందం మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది, రోజంతా మత్తు స్థితి ఉంటుంది. ఓకే. అంటే మీకు వెన్నెముకలో ఏదైతే కదలిక వచ్చిందో అది కేవలం మహాముద్రలో మాత్రమే వచ్చిందా మీకు, లేదంటే ప్రాణాయామం చేసేటప్పుడు కూడా వచ్చిందా? మహాముద్రలోనే వచ్చింది ఫస్ట్, మొదటిసారి. తర్వాత ప్రాణాయామంలో కూడా వస్తుండేది. ఓకే. సో మొత్తానికి సాధనలో కూర్చున్నప్పుడు, సాధన చేసేటప్పుడు ఆ కదలిక అనేది మీరు గమనిస్తున్నారు. ఆ కదలిక అనేది కేవలం సాధనలో మాత్రమేనా, లేదంటే మిగతా టైంలో కూడా ఆ కదలిక మీరు అనుభవంలోకి తెచ్చుకుంటున్నారా? మిగతా సమయంలో కూడా అలాగా కాకుండా జనరల్గా వెన్నెముకలో కదలికలు వస్తాయి. అంటే దైవం గురించి విన్నప్పుడు, తన్మయత్వం చెందినప్పుడు అలా వస్తుంది. సాధనలో మాత్రం మహాముద్ర వేసినప్పుడు ప్రాణాయామాలు వస్తూ ఉంటుంది. సో మిగతా టైంలో మాత్రం మీరు తన్మయత్వంలో ఉన్నప్పుడు, దైవస్థితిలో ఉన్నప్పుడు అలాంటి కదలిక కలుగుతుంది. ఓకే. సో దానివల్ల ముఖ్యంగా మీరు పొందిన లాభం ఏంటి మరి? శాంతి కలుగుతుంది. ఓకే. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి, అది అనుభవించాలంతే. ఓకే. అయితే ఇవి కాకుండా సాధనలో మీరు ఈ అనుభూతుల్ని పొందారు, ఇవి కాకుండా మీరు ఇంకా ఏమైనా దర్శనాలని పొందారా? గురుగారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి సత్యసాయి బాబా వారు
అవుతుంది దర్శనం ఇచ్చారు ఒక సాయంత్రం పూట. ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? అది నాకు సత్యసాయిబాబా వారు అంటే నమ్మకం లేకపోతుండే అంతకుముందు. అంటే బయట వార్తలు కానీ చాలామంది పీపుల్స్ చెప్పిన దాన్ని బట్టి నమ్మకం లేదు, దట్టు ఇంకా ఒక రకమైన కోపం ఉంటుండే. ఓకే. కానీ అప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇలా చెప్పారు, సద్గురునే చేరావు. అప్పుడు నాకు కొంచెం భయం ఉంటుండే. అంటే జీవితం ఆధ్యాత్మిక మార్గంలో ఒక గురువు, రామాయణ మహాభారతాల్లో చెప్తారు, సాధకుడిని అంతిమ స్థితికి ఒక గురువు చేరుస్తాడు, ఆ ప్రయాణం అనేది చాలా విలువైంది అని చెప్పి. నాకు సద్గురువే దొరికాడా లేదా అని భయం ఉంటుండే. అప్పుడు బాబావారు భయపడనక్కర్లేదు అని చెప్పారు. తర్వాత మాట్లాడారు. అది నిజమా అబద్ధమా అని కూడా నాకు అనుమానం కలిగింది. అప్పుడు వెంటనే అడిగాను, మీ పాదాలు ముట్టుకోవచ్చా అని చెప్పేసి. అప్పుడు వెంటనే అనుమతి ఇచ్చారు, ముట్టుకున్నాను. స్పర్శ తగిలింది, మనిషి పాదాలు ముట్టుకున్నట్టే తగిలి. ఆయన అప్పటికి శరీరంతో లేరు, కానీ ఎలా తగిలింది, ఎలా వచ్చారు, ఇంకా అప్పుడు బాగా ఏడుపు వచ్చేసింది, అనుమానించానని చెప్పేసి. అప్పటి నుంచి నమ్మకం బాగా కుదిరింది. అలాగా యోగుల మీద ఇంకా బాగా భక్తి, మన గురుగారి మీద శరణాగతి పెరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు పొందిన ఈ అనుభూతి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు జరిగిందా? సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో సాధనలో. అప్పుడు స్టార్టింగ్లో బాగా తీవ్రంగా చేస్తుంటుండే అప్పుడు. ఓకే. సో ఇంకా ఎలాంటి అనుభూతిని పొందారు? ఇంకా ఎవరి దర్శనాలని మీరు పొందారు? మాణికేశ్వరి మాత అప్పుడప్పుడు స్వప్న దర్శనాలు కానీ ఇస్తుండేవారు. షిరిడి సాయిబాబా వారు గురు పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్త సమయంలో దర్శనం ఇచ్చారు. ఓకే. గురు పూర్ణిమ రోజు. ఓకే. మాణికేశ్వరి మాత గురించి చెప్పండి. మా అమ్మ నాకు దర్శనం ఇచ్చినప్పుడు నాకు అమ్మ ఎవరో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు, అసలు ఎక్కడున్నారో తెలీదు. అమ్మ గురించి జీరో నాలెడ్జ్. అసలు నాకు యోగులు వీళ్ళంతా ఉంటారని తెలుసు. అంటే మా ఊర్లో పాలస్వామి అని ఒక యోగి ఉంటుండే పూర్వకాలంలో, ఆయన గురించి వినడం వల్ల మహానుభావులు ఉంటారని తెలుసు, కానీ అమ్మ గురించి ఏమీ తెలియదు. ఒకరోజు రాత్రి ఏడుస్తూ పడుకున్నాను బాగా, అంటే గురువు లేరు ఇలా. ఆ రోజు ఇంకా నిద్రపోలేదు, బ్రహ్మముహూర్త సమయం దాకా ఇంకా అలా ఏడుస్తూ ఉన్నాను. లైట్ ఒక మగతలాగా వచ్చింది. అప్పుడు అమ్మ దర్శనం, ఒక కాంతి ప్రత్యక్షమైంది. అప్పుడు ఇలా చెప్పారు, నువ్వు ఇలా నీకు ప్రారంధం ఉంది, ఈ చదువు ఇదంతా చదువుకోవాలి, వీటిని వదిలిపెట్టి వెళ్ళలేవు, నీకు గురువు దొరుకుతారు, బాధపడుకున్నాయినా అని ఇలా చెప్పారు. అమ్మ అప్పుడు శూలం పట్టుకొని ఉన్నారు. నాకు అమ్మ ఎవరో తెలియదు, ఎవరు మీరు అంటే ఏమి చెప్పలేదు, అదృశ్యమైపోయారు. ఆ తర్వాత ఒక 2-3 రోజులకి మా ఊర్లో ఒక ఆవిడ నానమ్మ అవుతారు నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో చూశాను దేవుడి ముందు. ఎవరి మా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది, అమ్మ ఒక యోగిని, చాలా గొప్ప యోగిని, ఇప్పటికీ ఉన్నారు శరీరంతో అని తెలిసింది. అప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు అమ్మ ఉన్నారు, కానీ తర్వాత అమ్మ శరీరం వదిలేసిన తర్వాత కూడా దర్శనమిస్తూ ఉండేవారు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన అనుభవం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుందా? ఆల్మోస్ట్ 2.5 years అలా అవుతుంది. ఓకే. అప్పటికి శరీరంతో ఉన్నారు? ఇంకా ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఓకే. 3 years అలా. ఓకే. అప్పుడు అమ్మ ఉన్నారు, ఎందుకంటే గురువుగారే వీడియోలో చెప్పారు, అమ్మ మొన్న సమాధి అయిపోయారు, 1 నెల క్రితం అని, డిసెంబర్లో అమ్మ సమాధి అయిపోయారు. ఓకే. నాకు అప్పుడు అమ్మ గురించి తెలిసింది, గురువుగారికి అమ్మగారు తెలుసు అని చెప్పేసి గురువుగారు అమ్మ మీద వీడియో చేశారు. నాకు అప్పుడు అమ్మ చరిత్ర తెలిసింది గురువుగారు చేసిన వీడియో చూడడం ద్వారా. ఓకే. ఓహో, అమ్మగారు ఇప్పటికీ శరీరంతో ఉన్నారని అప్పుడు తెలిసింది. కానీ నేను దర్శనం చేసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ సమాధి శరీరం వదిలేశారు, నేను వెళ్ళలేదు, ఇంకా ఇప్పటికీ వెళ్ళలేదు. ఓకే. సో అమ్మతో మీరు దర్శనం పొందినప్పుడు మీరు ఇంకేమైనా మాట్లాడారా? అడిగాను, కానీ కొన్ని సరిగ్గా గుర్తులేవు. ఒకటి గుర్తుంది,
నాకు అమ్మ కనిపించినా కానీ ఈ ఈ సత్యసాయిబాబా వారు కానీ చిన్న వయసులో ఉన్నలాగా కనిపించారు. అంటే యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎందుకు అలా కనిపిస్తున్నారు అందరూ, అంటే చాలా ఏజ్డ్ పీపుల్ కదా వాళ్ళంతా అప్పటికి సమాధి చెందేసరికి అని అడిగాను. దివ్య శరీరాలకి ముసలితనం ఉండదు, అలానే కనపడతారు యవ్వనంతో అని చెప్తారు. కానీ ఎలాగైనా కనిపించవచ్చు, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఇలా యంగ్ స్టేజ్లో కనిపిస్తారు అని చెప్పారు. ఓకే. సో మీరు ఇంకా షిరిడి సాయిబాబాని కూడా దర్శనం చేసుకున్నారా? చేస్తాం. గురు పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్త సమయంలో చేసుకున్నాం. ఏం కనిపించింది అప్పుడు మీకు? అప్పుడు అదే అలా గురు పౌర్ణమి అంటే తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో షిరిడి సాయిబాబా గారి వల్ల గురు పౌర్ణమిలు చేసుకుంటారు చాలామంది. ఆ సంప్రదాయం వచ్చింది. కానీ నాకు అంత నమ్మకం లేకపోతుంది, నేను వెళ్ళను ఆ దేవాలయాలకు కూడా. ఆ రోజు గురుగారు దీక్ష ఇచ్చారు కాబట్టి ఇంకా నమస్కారం చేసుకొని గురుగారికి సాధన చేసుకుందామని ఉన్నాను. అప్పుడు ఏదో ఒక కెమెరా లాగా ఒక దృష్టి ప్రత్యక్షమైంది. ఆ దృష్టిలో షిరిడి అన్నమాట. షిరిడీలో ద్వారకామాయి ఒక హోమగుండం వెలుగుతుంది. దాని చుట్టూ బాబా గారి పక్కన కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరు? కొంతమంది ఆడవాళ్ళు, ఒక బ్రాహ్మణ స్వామి ఇలా ఉన్నారు. నాకు పేర్లు కూడా తెలీదు. నేను షిరిడి ఎప్పుడు వెళ్ళలేదు. బాబావారి నిజ ఫోటో కూడా నేను చూడలేదు. కానీ ఆ రోజు అలా ఒక కెమెరా తిరిగినట్టు కనిపించింది పైనుంచి. దుని చుట్టూ బాబావారు, ఆ ద్వారకామాయి చిన్నగా. అది నేను చూడలేదు ఫొటోస్ కూడా. కానీ అది జరిగిన తర్వాత లేచిన వెంటనే ఫోన్ తీసి సెర్చ్ చేశాను బాబావారి నిజం ఫోటో, అప్పుడున్న ద్వారకామాయి, వాళ్ళందరూ ఉన్న జనాల ఫోటో. అది సేమ్ కానీ ఎలా కనిపించిందో వాళ్ళే అంతా ఉన్నారు. అప్పుడు నాకు నిజంగానే బాబావారు ఇలా దర్శనం ఇచ్చారు, షిరిడీని చూపించారు. ఆ కాలంలో ఉన్న షిరిడీని ఇప్పుడు చూపించారు అని అర్థమైంది. ఓకే. సో మీరు ఈ దర్శనాలన్నీ సాధన ప్రారంభంలోనే పొందారు? అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ వయసు ఎంత? 21 అలా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు సాధన ప్రారంభించారు, అప్పుడే ఈ దర్శనాలని పొందారు. ఓకే. అయితే సాధన బ్రహ్మముహూర్తంలో చేసేదానికి, బ్రహ్మముహూర్తం కాకుండా మిగతా సమయంలో చేసేదానికి ఏమైనా తేడా ఉంటే ఏంటి? ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో చేస్తే అతి తక్కువ సాధనతోనే ధ్యాన స్థితి, మనసు లగ్నమైపోతుంది. మంచి సాధనా స్థితిలోకి ఎదుగుతారు త్వరగా. అంటే తక్కువ శ్రమతో మంచి ఫలితం వస్తుంది బ్రహ్మముహూర్తంలో చేస్తే. కానీ నార్మల్ అప్పుడు కొంచెం శ్రమించవలసి ఉంటుంది ఆ మనసు లగ్నం అవ్వడానికి. ఓకే. అయితే సాధనలో మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయా? వస్తాయి. వస్తుంటాయి. కానీ ప్రాణాయామ చేస్తూ గురుగారు చెప్పినట్లు భావనాయుక్తంగా ప్రాణాయామ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా తగ్గిపోయి అంతర్ముఖం అవుతుంది మనసు. ఇంకా తర్వాత ఆగిపోతాయి. ఓకే. ఎప్పుడైతే జ్యోతి ముద్ర అయిపోయి ధ్యానం అయిపోయి జ్యోతి మెల్లమెల్లగా అదృశ్యం అవ్వడం మొదలవుతుందో అప్పుడప్పుడు వెంటనే మళ్ళీ ఆలోచన ఒకటి అలా వస్తుంటుంది. ఓకే. కొంచెం సేపటి తర్వాత. అయితే మీరు ఆహార నియమాలు పాటిస్తున్నారా? పాటిస్తాము. ఎలా పాటిస్తారు? మీరు మాంసాహారం తీసుకుంటారా? నాన్ వెజ్ ఏం తీసుకోము. ఉల్లిపాయ వెల్లిపాయ అసలు తీసుకోము. ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటాం ఫుడ్. మేమే కుక్ చేసుకుంటాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వారు నాన్ వెజ్ తినేవారా? తింటారు. మీరు తింటారా నాన్ వెజ్? నేను తిన్నా. మరి ఎలా, మీకు ప్రాబ్లం అవ్వలేదా? మరి అయింది మొదట్లో. ఇంకా తప్పగా అంటే అంటుంటారు కదా, ఇలా వీటిని తినకపోతే ఏ బలం రాదు అది ఇది అని చెప్తుండేవారు. నేను ఫస్ట్లో ఒకసారి కూడా సాధనలోకి వచ్చిన తర్వాత ఒకసారి తినలేదు. వాళ్ళు తిన్న ప్లేటు కడిగారు కానీ దాని స్మెల్ పోలేదు దానికి. దాంట్లో నేను మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ పెట్టుకొని తింటున్నాను. కానీ నాకు తింటుంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఆ ప్లేట్కి. అలా నాకు అప్పుడు వెంటనే
ఒక ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే వామిటింగ్ అయింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు భయపడి వీడికి గిట్టట్లేదు నాన్ వెజ్ అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు సపరేట్గా వండినా కానీ నాకు దూరంగా ఉంచడం స్టార్ట్ చేశారు. ఓకే. సో నేను కూడా దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఉండడం కూడా వేరుగా ఒక గదిలో ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు. అయితే మీకు సపరేట్గా వండి పెట్టేవారా? అంటే నార్మల్గా ఉంటాయి, కానీ ఉల్లి వెల్లిపాయ తక్కువ వేయమని చెప్తాను కామన్గా చేసినప్పుడు, లేకపోతే నేను కుక్ చేసుకుంటాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తిన్నప్పటికీ మీరు తినట్లేరు. సో మీరు తినకపోయినా సరే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో కర్రీస్ విషయంలో అయితే మీరు ఉల్లిపాయ వెల్లిపాయ వాడకుండా కారం ఉప్పు నూనె తగ్గించి మీకు చేసి పెడతారు. నేనే చేసుకుంటాను ఆల్మోస్ట్. ఓకే. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీరే సపరేట్గా చేసుకుంటారు. ఇంటి దగ్గర నేను ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండట్లేదు, అంటే వేరే ఇంట్లో ఉంటాను. మా ఇల్లు రెండో ఉంటుంది, అందులో ఉంటాను, గదిలో సపరేట్గా ఉంటాను. ఓకే. కలిసి ఉంటాను, వండుకోవడానికి వీలుగా ఉంది. ఓకే. సో మీరు ఇలాంటి భోజనం తీసుకున్నప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వ్యతిరేకత చెప్పలేదు. ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇలా తినేవారు. మరి ఇప్పుడు మీరు సంవత్సరం నుంచి రష్యాలో ఉంటున్నారు కదా, అక్కడ ఎక్కడ ఉంటారు? హాస్టల్లో ఉంటారా? హాస్టల్లోనే ఉంటాం. మరి హాస్టల్లో ఉండి వండుకోవడం వీలవుతుంది? వీలవుతుంది. అక్కడ కిచెన్స్ ఉంటాయి, మేమే కుక్ చేసుకుంటాం. మా రూమ్మేట్ కూడా క్రియా సాధకులు, గురుగారి దగ్గర దీక్ష తీసుకున్నారు, వెజిటేరియన్స్. ఇలా ఇద్దరం సాధకులం అయ్యేసరికి మేమే కుక్ చేసుకుంటాం. ఓకే. మరి మీరు ఉండేది హాస్టల్లో కదా, హాస్టల్ అంటే చాలామంది ఉంటారు కదా, సో మరి మీకు సాధన చేసుకోవడం ఇబ్బందిగా అనిపించలేదా? మొదట్లో ఇబ్బందిగా ఉంటుండే, కానీ గురుగారిని ప్రార్థించుకుంటే అన్నీ సమకూరాయి. సాధనకు అనుకూలంగా పరిస్థితులు. ఓకే. అయితే చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు మాకు సాధన చేసుకోవడానికి అనుకూలించట్లేదు అని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి పరిస్థితిని మీరు కూడా అనుభవించారు అక్కడ? ఫస్ట్ ఒక 2-3 నెలలు అనుభవించాం, కానీ గురుగారిని, బాబాజీని, ఎక్కువ గురుగారిని ప్రార్థించుకోవడం వల్ల అన్ని పరిస్థితులన్నీ సమకూరిపోయాయి. ఓకే. సో సాధన చేసుకోవడానికి ఇప్పుడు హాస్టల్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా? సో మీరు రష్యాలో ఉన్నప్పటికీ ఆహారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు? పాటిస్తారు. అంటే ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా కారం ఉప్పు నూనె తక్కువ తీసుకొని వండుకోవడము అక్కడ ఉండి కూడా పాటిస్తున్నారు అయితే? ఓకే. అయితే నార్మల్గా వేరే దేశాలకి వెళ్ళిన తర్వాత ఫోకస్ అంతా ముఖ్యంగా కెరియర్ పైనే ఉంటుంది, ఎందుకంటే ఎంతో ఖర్చును వెచ్చించి అక్కడికి వెళ్తారు కాబట్టి కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సమయంలో మీకు సాధన పైన ఆసక్తి ఏమి తగ్గలేదా? లేదు, తగ్గలేదు, ఇంకా పెరిగింది. అంటే గురువుకి, మన దేశానికి దూరంగా వెళ్ళిపోవడం, చిన్నప్పటి నుంచి దేశం, మన గురువుల పట్ల, దేవతల పట్ల ఇష్టం పెరగడంతో బాగా ఇంకా ఎక్కువ విరహం పెరిగి ఇంకా పెరిగింది, తగ్గలేదు. ఓకే. సో సమయం చిక్కినప్పుడల్లా ఎక్కువ సాధన చేస్తూ ఉంటారు అక్కడ? ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు తక్కువ, కొంచెం బయట మాట్లాడడం, బయట వెళ్ళి అలా జరుగుతుంది. అక్కడ ఇంకా ఏముండదు కదా. ఓకే. ఖాళీ సమయం దొరికితే ఇంకా సాధన చేసుకుంటాం. ఓకే. అంటే అక్కడ షెడ్యూల్ని బట్టి, అక్కడ మీ కాలేజ్ టైమింగ్స్ని బట్టి క్లాసులు లేనప్పుడు మిగతా టైంలో అంతా సాధన చేసుకుంటుంటాం. ఎన్నిసార్లు చేస్తారు సాధన అక్కడ? మినిమం 1 టైం కంపల్సరీ చేస్తాం. మినిమం 1 టైం చేసినప్పుడు 2 క్రియలు చేసేస్తాం. ఓకే. అంటే కంటిన్యూస్గా వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసి అలా చేసేసుకుంటాం. అంటే టైం దొరకనప్పుడు ఒకసారి చేస్తాం, ఎక్కువసేపు చేస్తాం, 1.5 hours 2 hours పైన అలా. ఇంకా సమయం ఉంది అనుకున్నప్పుడు 2-3 పూట్ల 2 సార్లు 3 సార్లు అలా, మాకు ఎన్నిసార్లు దొరికిందో అంతసార్లు చేసుకుంటాం. ఓకే. మ్యాక్సిమం ప్రయత్నిస్తాం ఎక్కువ సార్లు చేసుకోవడానికి. 1 టైం చేసుకున్నా కానీ ఎక్కువ సమయం చేసుకుంటాం. ఓకే. 2 పూట్లవి ఒకేసారి. సో ఇప్పుడు మీరు అక్కడ MBBS చదువుతున్నారు కదా, సాధన కూడా చేస్తున్నారు. సో సాధన చేయడం వల్ల మీ స్టడీస్కి ఏమన్నా బెనిఫిట్ జరిగిందా, ఏమన్నా లాభం చేకూరిందా? అంటే తక్కువ శ్రమతో అన్నిటిలో మంచిగా పనులు అయిపోతూ ఉంటాయి.
అంటే మిగతా వాళ్ళ కంటే మనం స్ట్రెస్ తీసుకోకుండానే తక్కువగా అంటే ప్రశాంతంగా అయిపోతుంది. ఓకే, అంటే తక్కువ సమయంలో ఎక్కువ చదవగలుగుతున్నారా? కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. ఓకే, సో మిగతా స్టూడెంట్స్ పొంది ప్రెజర్ని మీరు పొందకుండా, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారు. సో మెమరీ పవర్ కూడా పెరిగింది, తక్కువ సమయంలో ఎక్కువ చదవగలుగుతున్నారు. ఓకే, ఇది సాధ్యమేనా అయితే? సాధ్యమే. సాధన కంటిన్యూస్గా గురుగారు చెప్పినట్లు చేసుకుంటూ ఉంటే కంపల్సరీ ఎవరైనా అనుభూతి చెందవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్గా చదువుకుంటున్న స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అకాడమిక్ ఇయర్ వాళ్ళు కావచ్చు. సో అంటే వాళ్ళకున్న సమయాన్ని మొత్తాన్ని చదువుకే కేటాయిస్తారు. ధ్యానం చేసుకోవాలన్నా, ఏదైనా సాధన చేయాలన్నా టైం వేస్ట్ అవుతుందేమో, ఉన్న సమయాన్ని దీనికే కేటాయించాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అది నిజం కాదా అయితే? లేదు, సాధన చేసుకుంటే ఎక్కువ సమయం చదువు కేటాయించే సమయంలోనే వీళ్ళు తక్కువ సమయంలోనే అయిపోతుంది, ఇంకా సాధనకి సమయం మిగులుతుంది. ఓకే, మాకు కూడా చదువు అయిపోయిన తర్వాత దొరికింది, లేకపోతే ఇంకా ముందు ఇంకా ఇక్కడే చదువుకుంటుండే. ఓకే, సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, మా టైం వేస్ట్ అవుతుందేమో సాధన చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల అని ఆలోచించడం కరెక్ట్ కాదైతే. కాదు, సాధన చేస్తేనే బాగుంటుంది. సాధన చేస్తే కంపల్సరీగా గెలుస్తారు. ఓకే, అంటే ఆ కాన్ఫిడెంట్ కూడా వస్తుందా? ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. అయితే నార్మల్గా చదువుతున్న విద్యార్థులు అంటే వాళ్ళ ఫోకస్ ఉంటే కెరియర్ పైన, స్టడీస్ పైన ఉంటుంది. లేదు అంటే కొందరు రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. సో ఇలా రకరకాల వ్యసనాలకు బానిస అయిన వాళ్ళు ఇందులో నుంచి బయటపడాలంటే ఆ విద్యార్థులు ఏం చేయాలంటారు అయితే? సాధన చేసుకోవడం చాలా ఉత్తమం క్రియ. అంటే సాధన చేస్తే వాటిని మానుకోవచ్చా? సాధ్యమేనా? కంపల్సరీ సాధ్యం. నా జీవితంలోనే ఉదాహరణ చెప్పాను కదా, సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ వాటిని అంగీకరించలేదు. ఓకే, మీరు నాన్ వెజ్ని మానేశారు కదా, అంటే నాన్ వెజ్ తీసుకున్నా సరే మీకు స్మెల్ కూడా పడలేదు? మీకు పడలేదు, వామిటింగ్ వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా ఆల్కహాల్ కానీ, వాటి వాసన కానీ, ఆల్కహాలిక్ పీపుల్ తాగిన వాళ్ళు మన సరౌండింగ్స్లో వచ్చినా కానీ ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆజ్ఞాచక్రంలో. ఆ నెగిటివ్ ఎనర్జీని యాక్సెప్ట్ చేయలేదు మన బాడీ. ఓకే, ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి సాధన చేస్తూ ఉంటే, ఒకవేళ ఉన్నా కానీ. అంటే ఇలాంటి వ్యసనాలు ఏమైనా ఉన్నప్పటికీ విద్యార్థులు వాటిని మానుకోవచ్చు దీని ద్వారా? బలవంతంగా అక్కర్లేదు, సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పోతాయి. ఓకే, అయితే చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇలాంటి వ్యసనాలకు గురి కావడం వల్ల వాళ్ళని ఎలా మాన్పించాలో తెలియక తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి క్రియాయోగం నేర్పిస్తే సులువు అవుతుంది అయితే? సులువు అవుతుంది. ఓకే, విద్యార్థులు దీని నుంచి బయటపడగలుగుతారు అయితే? కంపల్సరీగా పడతారు. సాధన చేస్తే కంపల్సరీగా వాటి నుంచి అతి తక్కువ సమయంలోనే దూరం అవుతారు. సో అయితే వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? గురువుకు శరణాగతి అయి ఉండండి, సాధన చేయండి, దైవానికి భక్తితో ఉండండి. గురువుకు దైవానికి శరణాగతి అయి ఉండి సాధన చేస్తే కంపల్సరిగా సాధకుడు ఉన్నత స్థితులకు వెళ్ళగలడు. ఆ పరమానంద అనుభూతిని పొందగలడు. ఈ జన్మలోనే పొందగలరు ప్రతి ఒక్కరూ. ఓ